చాలా మంది సేవకులు ఈ మధ్యన ఎందుకు వస్తున్నారు సేవల కంటే, నాన్నగారిది కాబట్టి వస్తున్నారు. తప్పులేదు, రావడంలో తప్పులేదు. కొందరు ఎలా వస్తున్నారంటే, ఇప్పుడు ఎలాగ మనకు పెద్ద చదువు లేదు, ఇప్పుడు ఎలాగ నేను ఉద్యోగం చేసుకోలేను, ఈ సంఘమే నాకు ఏటీఎం కార్డు కాబట్టి కొందరు వస్తున్నారు. ఈ రోజుల్లో చాలా మందికి వాక్యం చెప్పడం రాకపోయినా కెమెరాల ముందు మాట్లాడడానికి చాలా విశేషమైన ఆసక్తిని కనపరుస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాని చాలా బాగా ఫేమస్ అయిపోయింది. రకరకాలుగా వాటి కొరకు వస్తున్నటువంటి ఈ లోకంలో ఒక సేవ కొరకు మనం ఎందుకు రావాలి, అసలు దేని కొరకు మన సేవలకు రావాలి? ఒకరోజు పేతురు యేసుప్రభుతో మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభు అంటాడు, పీటర్, డు యు లవ్ మీ? దెన్ హి వాస్ ఆన్సరింగ్ దట్ yes, I love you Lord. అవును ప్రభు, నేను ప్రేమిస్తున్నావా పేతురు? నేను ప్రేమిస్తున్నాను ప్రభు. మరలా అడిగాడు. వినండి, మరలా 3 మారు అడిగినప్పటికీ కూడా ఆన్సర్ మాత్రం పేతురు రకరకాల పదజాలంతో వాడినప్పటికీ, రకరకాల హావభావాలతో మాట్లాడుతున్నప్పటికీ దేవుని వద్ద సమాధానం మాత్రం ఒకటే, నా మందను కాయుము. ఈరోజు నువ్వు ఎందుకు రావాలి దేవుని సేవ కంటే? మీ నాన్నగారి సేవకుడు అని కాదు. నువ్వు ఎందుకు రావాలంటే బ్రతకడం కోసం కాదు. నువ్వు ఎందుకు రావాలి, నాకు అవకాశం ఉంది కాబట్టి, మా నాన్నగారి సేవకుడు కాబట్టి తప్పదు, నాకు వేరే మార్గం లేదని కాదు. నువ్వు ఎందుకు రావాలంటే, యూ హ్యావ్ టు కమ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ ద లార్డ్ బికాజ్ యూ లవ్ గాడ్. నువ్వు ప్రభుని ప్రేమిస్తున్నావు కనుక నువ్వు సేవలోకి రావాలి. ఏ సేవకుడైనా జ్ఞాపకం చేసుకోవాల్సిన మొట్టమొదటి మాట, మనం ప్రభుని ప్రేమించి సేవలోకి రావాలి. ఒకవేళ పబ్లిసిటీని ప్రేమిస్తే పబ్లిసిటీ వరకు మాత్రమే మనం సేవ చేయగలుగుతాం. జనం కోసం కనుక మనం ప్రేమిస్తే, ఫాలోవర్స్ కొరకు కనుక ప్రేమిస్తే అక్కడ వరకు మాత్రమే మనం రాగలుగుతాం. డబ్బు కోసం కనుక ప్రేమిస్తే డబ్బు వచ్చేంత వరకు మాత్రమే ప్రేమిస్తాం. కానీ దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు వచ్చేంత వరకు పరిచర్యలో ఉండగలుగుతాం.